పైకి చూసేకి బాగానే ఉంటాము అనుకుంటారు జనాలు. అలా పైకి బాగుంటే సరిపోదు. మనంలో మనం ఎంత బాధపడుతున్నామో అది జనాలకు మాత్రం అర్థం కాదు. అది దేవునికి మాత్రమే అర్థమవుతుందనమాట. మన మనసులో ఉండేది బయట వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది చెప్పండి? దేవునికైతే మన మనసులో ఉండేది, మనం పడే బాధ, ఎన్ని బాధలు పడుతున్నారో పైకి బాగానే ఉంటాము చూసేవాళ్ళకి. కానీ మనం ఎంత బాధపడుతున్నామో, ఎంత రిస్క్ ఫేస్ చేస్తున్నామో మనకు మాత్రమే తెలుసు. మనతో పాటు ఆ దేవునికి కూడా తెలుసు. అందుకే ఆ దేవుడిని కొలుచుకోవాలా అనేది. ఈ బాధలు, మనోబాధలు ఏమీ లేకుంటే దేవుడు అనేవాడిని మర్చిపోతాము కదండీ! అందుకనే దేవుడు అట్లా పెడతాడనమాట. మనుషులైనా సరే అవసరం ఉంటేనే కదండీ మాట్లాడేది. మనకేమీ అవసరం లేకుంటే ఇంకా దేవుడిని కూడా ఏంటికి అడుగుతాం చెప్పండి? దేవుడిని కూడా ఏంటికి కొలుచుకుంటాము? అందుకే ఏంటి ఉన్నా లేకున్నా దేవుడిని మాత్రం మర్చిపోకూడదు. దేవుడినైతే నేనైతే బాగా నమ్ముతాను. మీరు ఎంతమంది నమ్ముతారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.